మనందరికీ ఎంతో ఇష్టమైన మన ఎవర్ ఫేవరెట్ ఎవర్ గ్రీన్ KING కింగ్ నాగార్జున గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేస్తున్నందుకు. సో గత వైభవం సినిమా మనందరికీ ఒక విజువల్ స్పెక్టాక్యులర్ ఫిల్మ్గా మన ముందుకు రాబోతోంది అని ఇప్పటికే ఈ సినిమా కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది. హలో నాగ్ సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. వరాలు కోసం వచ్చిన కిష్టయ్యని చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ఇద్దరి కాంబినేషన్ చూస్తూ ఉన్నాము. సో మా హీరో దుష్యంత్ గారికి అండ్ ఆశికా రంగనాథ్, మన బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్ దీపక్ తిమ్మప్ప గారు, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ డిఓపి విలియం గారు ఈజ్ ఆల్సో హియర్. వెల్కమ్ టు ద టీమ్ ఆఫ్ గత వైభవం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మా మీడియా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫోటోగ్రాఫర్స్ అందరూ అక్కడ కెమెరాస్కి వెళ్ళిపోండి, స్టాండ్స్ దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో సర్వేగరా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పైన అలాగే సునీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నాయి. దీపక్ తిమ్మప్ప గారు చాలా మంచి విజన్తో, చాలా ప్యాషన్తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచి అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడాలి అనిపించే విధంగా విలియం డేవిడ్ గారు ఈ చిత్రానికి ఇచ్చినటువంటి సినిమాటోగ్రఫీ హైలైట్గా ఉండబోతోంది అని చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది. సో ఇంత మంచి టెక్నికల్ వాల్యూస్తో, అన్నిటికీ మించి ఒక అద్భుతమైన ఎమోషన్తో కూడిన కథతోటి గత వైభవం సినిమా మన ముందుకు వస్తోంది. అండ్ ఈసారి తెలుగు ప్రేక్షకులందరినీ మెప్పించడానికి, పలకరించడానికి దుష్యంత్ లాంటి ఒక అద్భుతమైన యాక్టర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కూడా వచ్చేస్తున్నారనమాట. అండ్ ఇక ఆశికా రంగనాథ్ గురించి పరిచయం అవసరమా చెప్పండి? నా సామిరంగా సినిమాలో నా సామిరంగా ఏం చేసింది అనిపించేసుకుంది ఆల్రెడీ వరాలుగా. మమ్మల్ని అందరినీ చాలా సర్ప్రైజ్ చేశారు అని చెప్పాలి. సో అటువంటి ఆశిక మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకి ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మా ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. అండ్ ఈ టీమ్ని విష్ చేయడానికి విచ్చేసిన నాగ్ సార్కి మరొక్కసారి హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 14th కోసం మేము ఆల్రెడీ శివ కోసం ఎదురు చూస్తున్న టైంలో మీరు గత వైభవంని కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఒక్కసారి గట్టిగా రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ నాగ్ సార్. వెరీ 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 ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నవంబర్ 14th ఫర్ మెనీ రీజన్స్. సో ఎస్, మరి ఈరోజు ఈ అద్భుతమైన కాంబినేషన్ని వేదిక పైన మరికొద్దిసేపట్లో చూసేద్దాం. బట్ బిఫోర్ దట్ గత వైభవం సినిమాకి సంబంధించిన టీజర్తో ఈవెంట్స్ని స్టార్ట్ చేసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? ఎస్, మనం యాక్చువల్గా రీఇన్కార్నేషన్, జన్మ జన్మల ప్రేమని మనం చాలాసార్లు చూసాం. ఇన్ఫ్యాక్ట్ మూగ మనసుల నుంచి వస్తుంది జన్మ జన్మల ప్రేమ అని అంటే. సో అంత అద్భుతమైన కాన్సెప్ట్ని ఈసారి ఇంకొంచెం దాని ఇంటెన్సిటీ పెంచి పోర్చుగీస్ కాలం నుంచి నాగ్ సార్, అక్కడి నుంచి మన సాగర మథనం దగ్గర నుంచి, తర్వాత ప్రీ ఇండిపెండెన్స్ ఎరా దగ్గర నుంచి ఇప్పుడు మోడర్న్ ఎరా వరకు ఇన్ని జన్మల తర్వాత వాళ్ళ శాపం విముక్తి కలిగిందా లేదా, ఎలా కలగబోతోంది, ఇదంతా కూడా చాలా ఇంటెన్స్ లవ్
స్టోరీగా ఎట్ ద సేమ్ టైం ఒక ఎపిక్ డ్రామాగా మన ముందుకు తీసుకొస్తున్నారనమాట స్పెక్టాక్యులర్ విజువల్స్ తోటి. సో ఈ సినిమా ట్రైలర్ కూడా ఆల్రెడీ చాలా మందిని ఇంప్రెస్ చేసింది. అయితే ట్రైలర్ చూసే ముందు జుడా శాండీ గారు ఇచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వర్ణమాల పాట కూడా చాలా మందికి నచ్చింది కాబట్టి ఒక్కసారి ఆ పాటను కూడా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ వర్ణమాల ప్లీజ్? వావ్! సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. నిజంగా ప్రేమ కథకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో కనిపిస్తూ ఉన్నాయి. ఐఎమ్ ష్యూర్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ థియేటర్స్ నవంబర్ 14th నుంచి. అండ్ ఇలాంటి పాటలు ఇంకా ఈ సినిమాలో చాలా చాలా ఉన్నాయి. మనం లహరి మ్యూజిక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్‌లో కూడా విని ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది చేస్తున్నారు కూడా. అండ్ ఆల్సో థ్యాంకింగ్ అవర్ పిఆర్ఓస్ వంశీ శేఖర్ అండ్ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. సో యెస్, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన డైరెక్టర్ సింపుల్ సునీ గారు క్రియేట్ చేసినటువంటి ఒక మెగా ఎపిక్ లవ్ స్టోరీకి సంబంధించిన ట్రైలర్ని స్క్రీన్ పైన చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? షిప్కి బొక్కబడింది. ఏం చేద్దాం? వెళ్ళి ఫెవికల్ రాయరా. బాస్, ఇది 15th సెంచరీ. ఫెవికల్ ఇంకా కనిపెట్టలేదు. చెరువు నీళ్ళని చెరువులో వదిలినట్టు సముద్రం నీటిని సముద్రంలోనే వదులుదాం. ఈ స్వరక్తలోచన అసివుగనగ ప్రహారి సమరవీర సమరోద్ధార యుద్ధం వదిలి సారాశ్రయానికి నా గోరింకను వెతుక్కుంటూ తనున్న అంతఃపురానికి అడుగు పెట్టానంటే వేట నిశ్చయం. నేను ఒకసారి వెళ్ళి అతన్ని కలవచ్చా? ఎందుకు? నువ్వు కూడా దున్నలు తోలుతావా? అయ్యో, అందుకు కాదు, ఊరికే ఒకసారి కలుద్దామని. ఊర్లో వాళ్ళంతా ఆయన గురించి మాట్లాడుతుంటారు కదా. నేను మొన్న నీకు ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, అదేరా మనం ఉత్తరం రాసిచ్చు.
ఆ అమ్మాయి జవాబు రాసి ఇచ్చింది. తనకి చదవడం రాయడం వస్తుందా? తనేంటి రాజకుమారినా? నాకు అదే సందేహం రా. మా ఊర్లో చదవడం రాయడం వచ్చేది రాజవంశం వాళ్ళకి లేదా దేవదాసులకి. ఆమె రాజవంశం అయితే అసలు కాదు. తీసుకో. దేవదాస్ అనుకుంటా. మన ప్రేమకి దేవుడేగా సాక్ష్యం. మొదటి దండం ఆయనకే అంకితం. సూర్యరశ్మి భూమికి తాకి అవన్నీ తనకి అర్పితం. దీన్ని నేను నమ్మాలా? ఏ నువ్వు చెప్పింది నేను నమ్మినప్పుడు నేను చెప్పింది కూడా నువ్వు నమ్మాలిగా, లేదంటే మన క్రియేటివిటీకి అవమానం. చెప్పుని పైరట్స్ అటాక్ చేశారు. పైరేట్సా? ఆ, వాళ్ళు మన షిప్లోకి ఎలా వచ్చారు? మన షిప్కి ఒక బొక్క ఉంది కదా. వావ్! చాలా చాలా బాగుంది. ఇలా బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఇంకా బాగుంటుంది సినిమాని. అండ్ ఐఎమ్ ష్యూర్ దుష్యంత్ అండ్ ఆషిక ఈ సినిమా తర్వాత ఒక సూపర్ హిట్ ఆన్ స్క్రీన్ పేర్గా మారిపోబోతున్నారు. మా అందరికీ గుర్తుండిపోబోతున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే నాగ్ సార్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ఇంటెన్సిటీ కరెక్ట్గా ఉంటే ఎంత అద్భుతమైన రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు, అలాంటి ఒక పేరుని ఎలాగా ఫర్ ఎవర్ నిలబెట్టచ్చు అన్నది గీతాంజలి దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీ రికార్డ్స్లోనే ఉంది సార్. సో ఐ థింక్ కింగ్ ఆఫ్ లవ్ అండ్ కింగ్ ఆఫ్ రొమాన్స్ ఈరోజు ఈ లవ్ ఇంటెన్స్ స్టోరీకి రావడం అనేది వెరీ వెరీ స్పెషల్. సో వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. జస్ట్ కొన్ని నిమిషాల్లో మిమ్మల్ని స్టేజ్ పైకి పిలుస్తాను. బట్ బిఫోర్ దాట్ ఇలాంటి ఒక విజువల్ స్పెక్టాక్యులర్ని ఈ చిత్రం కోసం క్రియేట్ చేసినటువంటి మా డిఓపిని వెల్కమ్ చెప్పేద్దాము. విలియం డేవిడ్ గారు ఆల్రెడీ రంగితరంగా అనే సినిమా కానివ్వండి, మనందరికీ ఎంతో తెలిసినటువంటి విక్రాంత్ రోణా సినిమా కానివ్వండి, కేడి సినిమా, ఇలాంటి అద్భుతమైన గ్రాండ్యూర్ సినిమాలకి పనిచేసినటువంటి వండర్ఫుల్ టెక్నీషియన్ విలియం డేవిడ్ గారు. వెల్కమ్ అండి. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్. నాగార్జున సార్, రియల్లీ ఐ డోంట్ నో హౌ టు స్పీక్, బట్ రియల్లీ థ్యాంక్స్. మా సినిమా కోసం వచ్చి సపోర్ట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. టెక్నికల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ వీ హ్యావ్ ఏ అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ one of the best movie in my career and please support us. 14th November launch అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇన్ థియేటర్స్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్ దీపక్ తిమ్మప్ప గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. దీపక్ జీ, యా ప్లీజ్, సారీ టు డిస్టర్బ్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మనకి ఈ గత వైభవం చిత్రాన్ని ఇంత ప్యాషనేట్గా, ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించి అండ్ ఇప్పుడు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్తో కూడా కొలాబరేట్ అయ్యారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని తెలుగు స్టేట్స్లో అలాగే నార్త్ అమెరికాలో కూడా రిలీజ్ చేయడం విశేషం. సో సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. టుడే ఈజ్ అ వెరీ బిగ్ ఈవెంట్, బిగ్ డే ఫర్ ద హోల్ ఆఫ్ గత వైభవ టీమ్. The only reason is the living legend of Indian cinema, Mr. Nagarjuna Garu, is gracing the event with us here. Thank you so much, sir, for gracing the event and coming to our event. We know how busy you are and keeping the 14th re-release of Shiva, which is a iconic movie in Indian cinema. I have to tell you one thing. I think the pan-India concept everybody tells now. But around 1989 or 1990 when Shiva came, I think that was the first pan-India cinema according to me. We loved the performance. What a performer you were, sir. Like, till now, see, after even 35 years, you are looking same, sir. So, I don't know what else to tell. We love you, sir. We love you a lot. And especially I want to thank Prime Show Entertainment, Niranjan Reddy Garu and Chaitanya Garu for taking Gatavai Baba in their arms and treating us as a family, and they are releasing in AP, Telangana, North America, which is a very good scale for the Gatavai Baba movie. And
And thank you for, and also, sir, one more thing I wanted to tell, the spark which we saw in Shiva, and one of my favorite song is the Romance King, Tummile. So that still it echoes in our ears, sir. And the spark, I want to tell one more thing, maybe I'm a little small person to tell, but the spark which we saw in you during that time, the same spark I'm able to see in Dushyant, who is like a brother to me. It's a big mouth, but I have to tell this because the spark which I'm seeing, everybody will see on November 14th. That is the confidence we are having on our movie. And thank you for press event and UV Media, Shekhar Garu, and all the promotional Chai Biscuit Anurag Garu. Thank you for supporting us, and hope November 14th we will see you. First, see Shiva. If you don't get the tickets for Shiva, then watch Gatavaibhava, please. Thank you so much, Nagarjuna Garu. Thank you again for gracing this event. Big fan of yours, sir. Thank you so much. Thank you, Manjusha Garu. థ్యాంక్ యూ సో మచ్ దీపక్ గారు. థియేటర్స్కి శివ సినిమా గత వైభవాన్ని తీసుకురాబోతోంది అని దాన్ని చెప్పొచ్చు నవంబర్ 14th. సో దీపక్ గారు, మీరు ఒక్కసారి స్టేజ్ పైనే ఉంటే, మన డైరెక్టర్ సింపుల్ సునీ గారు ఈరోజు రాలేకపోయారు. సో ఎందుకు రాలేకపోయారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది ఒక చిన్న బైట్ ద్వారా చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద డైరెక్టర్స్ బైట్ ప్లీజ్? ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. గత వైభవం అంటే ఒక సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. ఆ సామ్రాజ్యానికి ఇప్పుడు కింగ్ వచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. టుడే వీ హ్యాడ్ ఏ సెన్సార్ షో, దట్స్ వై ఐఎమ్ మిస్సింగ్ యూ ఆల్. గత వైభవం అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ జనరల్ సినిమా, ఎక్స్పెరిమెంటల్, స్టిల్ ఇట్ హ్యాజ్ ఆల్ ద కమర్షియల్ వాల్యూస్. ఇలాంటి సబ్జెక్ట్ రావాలంటే తెలుగు ఆడియన్స్, ప్రెస్, మీడియా, సోషల్ మీడియా, ఎవ్రీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ బ్లెస్ అవర్ మూవీ. థ్యాంక్ యూ. ఎస్, దట్ వాజ్ డైరెక్టర్ సింపుల్ సునీ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మేమైతే సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ డిఓపి బ్యాక్ అగైన్ ఆన్ స్టేజ్. ఒకసారి ఎస్, ప్లీజ్ వెల్కమ్. అంత సర్ప్రైజ్ అవ్వకండి సార్, మేమేం చెయ్యం స్టేజ్ పైన. ఓకే. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ హీరో దుష్యంత్ గారు వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. గత వైభవం సినిమాలో ఇన్ని వేరియేషన్స్తో, ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకోవడానికి వస్తున్నటువంటి హీరో దుష్యంత్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. మంచి థియేటర్స్ బ్యాక్డ్రాప్ తోటి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి అద్భుతంగా మనల్ని అలరించబోతూ ఉన్నారు. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ద వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ ఆషికా రంగనాథ్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈరోజు మళ్ళీ మాకు వరాలే అనాలనిపిస్తుంది, పక్కనే కిష్టయ్య ఉన్నాడు కాబట్టి. సో రిక్వెస్టింగ్ అవర్ ఆషికా రంగనాథ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now, of course, it's time to welcome our very own, the King of Love, King, Nagarjuna Garu, our evergreen, ever handsome and ever wonderful person, Nag sir. Please welcome onto the stage. Yes. Deepak Garu, producer, presenting a bouquet, welcoming Nag sir on stage. ఎస్, ఇప్పుడే చైతన్య రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ప్లీజ్ మ్యామ్ వచ్చేసేయండి. ప్లీజ్ జాయిన్ ద ఫోటో ఆప్. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనకి తెలుగు రాష్ట్రాల్లోనూ, నార్త్ అమెరికాలోనూ అందిస్తున్నటువంటి చైతన్య రెడ్డి గారు ప్లీజ్.
థ్యాంక్ యూ సార్. ఒక్కసారి ఛానల్ కెమెరాస్ ఒక్కసారి ఇక్కడ క్లియర్ చేస్తే ఛానల్ కెమెరాస్ కూడా సార్, ఛానల్ కెమెరాస్ కోసం ఒక్కసారి అలాగే యా ప్లీజ్. సో గత వైభవం ఇన్ థియేటర్స్ నవంబర్ 14th నుంచి అండ్ our PROs are వంశీ శేఖర్, ఈవెంట్ బై యూవి మీడియా అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ లహరి మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. సో మన టీమ్ మెంబర్స్తో ఎలాగూ మీడియా ఇంటరాక్షన్ కూడా ఉంది కాబట్టి ఐ థింక్ ఫస్ట్ మనం నాగ్ సార్ విషెస్ తీసేసుకుందాం. నాగ్ సార్ స్పీచ్కి వెళ్ళిపోదాము. సో రిక్వెస్టింగ్ నాగార్జున గారు టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరినీ నిన్నే కలుసుకున్నాను, మళ్ళీ కలుసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. అండ్ గత వైభవం సినిమా గురించి నాకు అషిక చెప్తూ ఉంది అండ్ కాల్ చేసి తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రావాలని కానీ తను అడగటం, నేను వచ్చేయటం వెంటనే జరిగిపోయినాయి. అండ్ దానికన్నా ముఖ్యంగా నాకు ఈ మెనీ లైఫ్స్ మెనీ జనరేషన్స్ గత జన్మల సినిమా అంటే చాలా ఇష్టం. అది నాకు నాన్నగారి సినిమా మోగ మనసులు సినిమాతో బాగా పరిచయము. దాని తర్వాత నేను కూడా అదే ఇష్టంతో జానకి రాముడని రాఘవేంద్రరావుతో సినిమా చేశాను. 2 సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి. జన్మలు అనేది మన కల్చర్లో ఉండిపోయిన ఒక కథ. ఇది ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, మనం మాటలతో కూడా అంటూ ఉంటాం, ఏదో జన్మలో నేను కలిసి ఉంటానులే, లేకపోతే ఎప్పుడో ఏదో పాపం చేసి ఉంటానులే, లేకపోతే ఎప్పుడో ఏదో మంచి చేసి ఉంటానులే అని. సో ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇందాక నేను దుష్యంత్తో మాట్లాడుతున్నప్పుడు ఇది 4 generations కథ అని విన్నాను. అండ్ ట్రైలర్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. దుష్యంత్, and I heard it's your introductory film and debut film, and I wish you all the best. I can imagine ఎంత నర్వస్గా ఉన్నామో I can just imagine, and I wish you all the best, and it looks fantastic on screen, and song is also so haunting and all of that. And my dear Ashika, where are you? and I wish you all the best, Amma. And that I can see how much both of you emotionally are connected to this film. I can see that, and I wish you all the best. Ee cinema baga adali. And I always నిన్ను చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను ఎంత చక్కని యాక్ట్రెస్ అని. And you're such a wonderful actress, not just because you did my film. I've seen your other works also. I wish you all the success. Wish both of you all the success. And Deepak garu, and I wish you all the best. And మీరండి ఈ సినిమాలో you're distributing it. ఆల్ ద బెస్ట్. హనుమాన్ లాంటి సినిమా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఇంకే ఉంది. అండ్ విలియం, ద విజువల్స్ లుక్ ఫెంటాస్టిక్. గాడ్ బ్లెస్, అండ్ ఐ విష్ దిస్ ఫిలిం బికమ్ అ బిగ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much. Your positive aura, your charm adds so much energy to the whole team. Thank you so much for coming and making this event and everything very, very special. I think RGV garu Shiva సినిమాని ఏదైనా రీషూట్ చేయాలన్నా, ఒక సీన్ యాడ్ చేయాలన్నా ఇప్పుడు కూడా చేయొచ్చు సార్. సేమ్ అలాగే ఉన్నారు. So yes, thank you so much once again, Nag sir, for coming here and making it very special. Thank you. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన గత వైభవ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగులో చేయాలని అనుకున్నప్పుడు ఈ సినిమాని చాలా ఎమోషనల్గా కనెక్టెడ్ అయ్యి ఇట్స్ అ వెరీ సోల్ఫుల్ అండ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఈ ఫిలిం చేశాము. సో ఎవరిని పిలవాలి ఈ సినిమా ఈవెంట్కి విత్ హార్ట్ఫుల్ విషెస్, ఎవరు మా ఈవెంట్కి వచ్చి విష్ చేస్తారని అనుకున్నప్పుడు ద ఓన్లీ నేమ్ దట్ ఐ కుడ్ ఫిగర్ అవుట్ అండ్ ద ఓన్లీ నేమ్ all of us as a team could think of is our king, Nagarjuna garu. Thank you so much, sir. Like Nasamiranga చేసేటప్పుడు కూడా the man you have been, the gentleman, the charmer,
and also with good heart to support a film. I think we needed a personality like this, a star value like this to come and support our film. Sir eppudu he's always been excited about new content and new scripts. So when I asked him, sir, can you come and do this event for us, he just said, definitely Ashika, for you. And also after sending the teaser and everything, he really loved it. So I think for youngsters like this, your love and support is definitely important, and thank you so much for coming today and gracing this event. Lots and lots of love to you, sir, and thank you. అందరికీ నమస్కారం. మన మాధ్యమ మిత్రుడు అందరికీ నమస్కారం. సార్, నాకు ఫస్టే చెప్తున్నాను సార్, నాకు తెలుగు రాదు, అండ్ యూఆర్ ఆల్సో స్టాండింగ్ నెక్స్ట్ టు మీ, ఇంకా రాదు ఇప్పుడు. సో ఫస్ట్లీ కొంతమందిని దూరం నుంచి చూసి అభిమానం ఉంటుంది, కానీ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం చూసి అది అభిమానం తగ్గించుతుంది. కానీ ఇంకొంతమందికి దూరం నుంచి చూసాము, కానీ వాళ్ళు మీట్ అయినప్పుడు వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ వ్యక్తిత్వం చూసినప్పుడు అభిమానం పెరుగుతుంది. అలాంటి ఒక వ్యక్తి మన నాగార్జున గారు సార్. అండ్ ఇట్స్ రియలీ నైస్ దట్ యాక్చువల్లీ ఆఫ్టర్ 35 years వాళ్ళ ఐకానిక్ సినిమా శివ రిలీజ్ అవుతుంది, అది కూడా November 14th. ఈ టైంలో వాళ్ళు ఇక్కడ గత వైభవ ప్రమోట్ చేయడానికి వచ్చారు. దట్ షోస్ నాగార్జున గారు అంటే ఏమని, దట్ ఇట్ సెల్ఫ్ షోస్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్. అది నా అదృష్టమో ఏనో నాకు తెలీదు. బిగ్ బాస్ ఇండియాలోనే చాలా పెద్ద ప్రోగ్రామ్. కన్నడలో కిచ్చా సుదీప్ గారు చేస్తున్నారు, ఇక్కడ మన నాగ్ సార్ చేస్తున్నారు. అక్కడ మన ట్రైలర్ రిలీజ్ కూడా కిచ్చా సుదీప్ సార్ చేశారు, ఇక్కడ నాగ్ సార్ వెళ్ళి వచ్చి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇదన్నీ నా భాగ్యమే. గత వైభవం ఒక 4 generations, 4 different జన్మాలకి స్టోరీ. మనం మూవీ చూసాను సార్, అది లాస్ట్లో ఏఎన్ఆర్ గారికి ఒక హీ సిట్స్ ఇన్ ద కార్ అండ్ స్మైల్స్. దట్ స్మైల్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ సార్. సో ఆ మూవీ కూడా పునర్జన్మ కథ అలాగే ఉంది. సో గత వైభవ కూడా ఒక పునర్జన్మ కథ. ఇక్కడ దేవలోక, క్షీరసాగర మదనం, అక్కడ దేవలోక, దాని తర్వాత ఒక పోర్చుగల్లో వాస్కోడగామా ఇండియాకి సీ రూట్ డిస్కవర్ చేసిన ఒక ఎపిసోడు. ఆ తర్వాత 20th centuryకి ఒక కోస్టల్ రీజన్లో ఒక డీప్ రూటెడ్ సౌత్ ఇండియన్ కల్చర్కి లవ్ స్టోరీ. ఇదన్నీ ప్రెసెంట్ డేకి ఒక VFX సూపర్వైజరు, అండ్ ఇదన్నీ ప్రెసెంట్ డేకి కనెక్టెడ్. సో దట్ ఈస్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ గత వైభవ. సో ఇట్స్ అ వెరీ బిగ్ క్యాన్వాస్ ఫిల్మ్. వీవ్ కమ్ విత్ లాడ్ ఆఫ్ హోప్. అండ్ నాకు తెలుసు తెలుగు ప్రేక్షకులు ఎక్కడి నుంచి వచ్చాము, ఏ భాష మాట్లాడతాము, ఈ మూవీ ఎక్కడి నుంచి వచ్చాము, ఇదన్నీ మీరు చూడరు. ఒక మంచి సినిమా వస్తే మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. ఇదన్నీ చాలాసారి ప్రూవ్ చేశారు. సో వీఆర్ కమింగ్ హియర్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ నాగ్ సార్ అండ్ విత్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. మీ అందరూ లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్ యూ నాగ్ సార్. తెలుగు రాదంటూనే ఎంత బాగా మాట్లాడారు. ఎస్, సో Nagarjuna garu, thank you so much for coming here and gracing the event. Thank you once again, and requesting the team to stay back on stage to interact with media. And thank you so much. Yes, once again big thanks to Nagarjuna sir for joining the event. And ee roju ma pre-release event of Gata Vaibhavam ki vichesi team andarni wish chesinanduku కృతజ్ఞతలు తెలియజేస్తూ requesting the team to please stay back on stage. వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. And now
చైతన్య గారి మాటలు విందాము. చైతన్య రెడ్డి గారు ప్లీజ్. హనుమాన్ లాంటి భారీ చిత్రాన్ని, భారీ బ్లాక్ బస్టర్ని అందుకున్నటువంటి బ్యానర్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అండ్ అతి త్వరలో సంబరాల ఏటిగట్టుతో కూడా రాబోతున్నటువంటి బ్యానర్ గత వైభవం చిత్రాన్ని మనకి రిలీజ్ చేస్తోంది అంటేనే గత వైభవం సినిమా ఆల్రెడీ ఒక 10 మెట్లు ఎక్కేసి సక్సెస్ అయిపోయిందనే అర్థం. సో అటువంటి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ చైతన్య గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ దీపక్ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ది టీమ్ విష్ యూ వెరీ గుడ్ లక్. ఫస్ట్ టీజర్ చూసినప్పుడు నేను నిరంజన్ కలిసి చూసాము టీజర్. ఐ నో అంతకుముందు నుంచే మీరు నిరంజన్ గారితో మాట్లాడుతున్నారు, తెలుసు నాకు అది. టీజర్ చూడగానే మాకు మన సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి వైబ్ వచ్చిందండి. ఆ ఫస్ట్ ఇంద్రలోకం చూపించడము అవన్నీ చూసి సో ఐ ఫెల్ట్ లైక్ బాగుంది కదా అని అనిపించింది. అండ్ వెన్ ఐ నో ద స్టోరీ లైన్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. మన తెలుగులో అలాంటి ఒక ఫ్యాంటసీ సినిమా రాలేదు ఈ మధ్యలో. ఐ థింక్ ఇది అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. అండ్ Deepak kept a lot of burden on us releasing this film, and we'll make sure it reaches everybody. I know all the technicians also personally because William is working for BRB also as a DOP. So our quality ela untadi enti annadi maaku telusu. I hope this reaches the good audience and andarki nachutundani korukuntunnamu. And again I'm wishing you each and everybody all the best. Thank you for having me. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య రెడ్డి గారు. అండ్ దీపక్ గారు ప్రొడ్యూసర్ బొకే ప్రజెంట్ చేస్తారు చైతన్య రెడ్డి గారికి. ఎస్, మనం మీడియాతో Q&Aలోకి వెళ్ళిపోదాము. సో చైర్స్ తీసుకురండి స్టేజ్ పైకి. ఓకే, సో గత వైభవం నవంబర్ 14వ తేదీ నుంచి థియేటర్స్లో చాలా అద్భుతమైన విజువల్స్తో, ఇంటెన్స్ లవ్ స్టోరీతో మనందరికీ గుర్తుండిపోయే ఒక ఎక్స్పీరియన్స్ని, మెమరీని ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తోంది. సో ఇంత మంచి చిత్రాన్ని సక్సెస్ఫుల్గా నిర్మించి తీసి మన ముందుకు వచ్చినటువంటి ఇప్పుడు మన గత వైభవం టీం అందరూ కూడా మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు. సో ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు ఇంటరాక్షన్ ద్వారా తెలుసుకుందాము. So requesting the team to please have your seats. Deepak ji. చైతన్య గారు మీరు కూడా Q&Aలో జాయిన్ అయితే బాగుంటుంది. సో రిక్వెస్టింగ్ యా. Okay, so yes, Dushyant garu and Ashika is also joining. Okay, over to our media friends. Let's begin the Q&A session. దుష్యంత్ గారు, యా ఇక్కడండి. ఒక డెబ్యూ హీరో అయి ఉండి ఇలాంటి హ్యూజ్ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. దీంట్లో మీరు యూత్ సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి డైరెక్టర్ గారు చెప్పిన కథ లేకపోతే డైరెక్టర్ నమ్మకమా? ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతుంటారు కదా డెబ్యూ హీరోలు అంటే, మామూలు కమర్షియల్ సినిమాలు, సాంగ్స్, ఫైట్స్ అని కాకుండా యూత్ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఫస్ట్లీ మేము అండ్ మన డైరెక్టర్ సింపుల్ సునీ గారు ఇద్దరు వి కేమ్ టుగెదర్. ఎందుకంటే అవర్ థాట్ ప్రాసెస్ వాజ్ ద సేమ్. అంటే వీ డింట్ వాంట్ ఎ రెగ్యులర్ రొటీన్ హీరో ఇంట్రొడక్షన్ ఫైట్, హీరో ఇంట్రొడక్షన్ డాన్స్, తర్వాత ఒక ఐటమ్ సాంగ్, అలాగే ఊరికే వీ డింట్ వాంట్ దాట్ సార్. వీ వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ డాన్స్ అండ్ ఫైట్ ఏ టైం, ఐ మీన్ యూ కెన్ డూ ఇట్ ఫర్ 15-20 minutes అంతే కదా. ఆఫ్టర్ దట్ 2 hours యాక్ట్ చేయాలి. సో ఐ వాంటెడ్ టు
show my acting prowess. I wanted to prove myself as an actor first, as an artist first. అందుకే I was very particular about that. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ 200-250 ఫిల్మ్స్ రిలీజింగ్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. మా మూవీ ఎలా డిఫరెంట్, నేను ఎలా డిఫరెంట్గా ఉన్నాను, అది దట్ ఐ వాంటెడ్ టు రిజిస్టర్ విత్ ద ఆడియన్సెస్ యాజ్ వెల్. అండ్ ఆల్సో ఫస్ట్ మూవీలోనే ఒక 4-5 షేడ్స్లో నాకు చూస్తే, ఈవెన్ ఫర్ ద రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్ హూ కమ్ టు మీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఫిల్మ్స్, సో దే విల్ నో దట్ ఓకే ఇది ఈ అబ్బాయికి ఇది అడ్వాంటేజ్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్. ఇదన్నీ థాట్ ప్రాసెస్ ఉంది సార్. when we were selecting the script, finalizing the script, this was all thought of. ఓకే, మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, అలాంటిది పొలిటికల్ కెరియర్ని వదిలేసి సినిమాల్లో రావడానికి కారణం ఏంటి? అంటే అక్కడ చాలామంది అదే చేస్తున్నారు సార్. ఇంకా అంటే చిన్నప్పటి నుంచి నేను ఐ యూస్ టు బి ఎ గుడ్ స్టూడెంట్ అట్ స్కూల్. నేను ఒక్కసారి 98 ఐ గాట్ 98 on 100. అప్పుడు ఐ వెంట్ టు మై ఫాదర్ అండ్ సెడ్ నాకు 98 వచ్చింది. వాళ్ళు చెప్పారు ఇంకా 2 మార్క్స్ ఎక్కడ. నేను ఆలోచించాను, ఓకే 2 మార్క్స్ కావాలి ఇంకా, ఓకే ఇంకా నేను నేర్చుకోవాలి అని. ఐ స్టడీడ్ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఐ గాట్ 100 on 100. ఐ వాజ్ ద ఓన్లీ స్టూడెంట్ టు గెట్ 100 on 100 ఇన్ మై స్కూల్. ఆ టైంలో నేను వెళ్ళిన మా ఫాదర్కి చెప్పాను ఇలాంటి నాకు 100 వచ్చింది అని. మా ఫాదర్ దగ్గర ఉన్నవాళ్ళు ద పీపుల్ హు ఆర్ అరౌండ్ హిమ్, హీ వాజ్ లైక్ ఓకే మీరు వాళ్ళ కొడుకు కదా అందుకు ఇచ్చారు, దాంట్లో ఏం పెద్ద దర్ నో బిగ్ థింగ్ అబౌట్ ఇట్. నేను ఆలోచించాను అదే, ఓకే వాళ్ళు నాకు స్కూల్ పెట్టారు, ఈజ్ సెండింగ్ మీ టు స్కూల్, గివింగ్ మీ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ లైఫ్, ఆల్ ఆఫ్ దాట్. కానీ నాది కూడా ఏమైనా కొంచెం ఎఫర్ట్ ఉంది కదా, ఆ ఎఫర్ట్ ఎవరు కూడా నోటీసే చేయలేదు అని నాకు కొంచెం హర్ట్ అయింది. ఆ టైం నుంచినే నాకు ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ దట్ వాట్ ఈజ్ మైన్, నేనేమి, వాట్ am I, what is my identity. So when you have somebody of a very big stature, very big identity in your home, to grow beyond that identity is very difficult. సో అందుకే నేను బ్రిటన్ వెళ్ళి అక్కడ LLB చేశాను. ఎందుకంటే అక్కడ మా ఫాదర్ ఎవరని ఎవరికూ తెలీదు. సో అక్కడ నాకు డిగ్రీ వస్తుంది అని, డిగ్రీ ఈవెన్ ఇఫ్ ఐ గెట్ మై డిగ్రీ ఆల్సో, పీపుల్ విల్ నాట్ సే దట్ ఓ యూ గాట్ యువర్ డిగ్రీ బికాస్ యువర్ సన్ ఆఫ్ సో అండ్ సో అని. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి నేను బ్రిటన్ వరకు ఫాదర్స్ ఆక్యుపేషన్ ఏమి అని కాలంలో నేను ఫార్మర్ అనే పెట్టాను, ఫార్మర్ అనే నేను రాశాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ స్ట్రైవ్ టు గెట్ మై ఓన్ ఐడెంటిటీ అండి. ఇక్కడ సినిమాలో కూడా మన ఫ్యామిలీకి ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మై ఫ్యామిలీ వాజ్ అగెయిన్స్ట్ ఇట్ ఇన్ ద ఇనిషియల్ డేస్. ఇప్పుడు కూడా మా ఫాదర్తో నాకు సినిమా గురించి ఏం మాట్లాడదు. వీ డోంట్ డిస్కస్ సినిమా అట్ ఆల్ విత్ మై ఫాదర్. సో ఈ ఫీల్డ్లో నాకు ఎవరు తెలీదు. ఐ డెంట్ నో ఎనీబడి, ఐ డెంట్ హ్యావ్ అ గాడ్ ఫాదర్, ఎనీథింగ్. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆఫ్ మై ఓన్ 0 to 100 ఆన్ మై ఓన్ కెపాసిటీ. అందుకే ఇక్కడ ఉన్నాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఆశిక్ గారు, సీనియర్ హీరోలు చాలామందితో చేశారు, మీరు నాగార్జున గారితో చేశారు, విశ్వంబర చిరంజీవి గారితో చేశారు. బట్ యాజ్ ఎ న్యూ కామర్గా దుష్యంత్కి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? మీ పక్కన చేశారు తను. మార్క్సా? ఎస్. అంటే హీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండి. అంటే నేను వేరే న్యూ కమర్స్తో కూడా ఇంతకుముందు చేశాను, బట్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్. మీరు చూస్తే ఎలా మాట్లాడతారు అంటే లాంగ్వేజ్ రాదు కూడా, హీస్ బీన్ సో కాన్ఫిడెంట్ అండ్ టేకింగ్ అప్ ఎవ్రీథింగ్ సో స్ట్రాంగ్ అండ్ he's really good at his craft. So I definitely would like to give him 100 on 100. He's too good. ఓకే అండి. చిరంజీవి గారితో యాక్ట్ చేశారు విశ్వంబరలో, దాని గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా ఎక్స్పీరియన్స్? అంటే జస్ట్ టు బీ పార్ట్ ఆఫ్ such a mega film itself is exciting. So our film release time lo we will definitely talk about it. Yeah. Ashika. So hi, myself Hema Malini here. First of all, congratulations. You have taken a big project. ఇప్పుడు దాకా మీరు చేసినవి అన్నీ ఒకలాగైతే ఇందులోనే 4 వేరియేషన్స్ చూపించడం, ఇట్స్ లైక్ ట్రూలీ ఛాలెంజింగ్. అయితే ఈ 4 క్యారెక్టరైజేషన్స్లో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి వైల్ పర్ఫార్మింగ్ ఇట్? బికాస్ దెర్ ఆర్ 4 గెటప్స్, 4 వేరియేషన్స్. వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ మీన్స్ వాట్ యూ విల్ సే?
యాక్చువల్లీ మేము అన్ని క్యారెక్టర్స్కి చాలా టైం తీసుకుని వీ హ్యాడ్ 6 to 8 months గ్యాప్ బిట్వీన్ ఈచ్ షెడ్యూల్. సో మేము చాలా రిహర్స్ చేసి ప్రాక్టీస్ చేసి అన్ని డిఫరెంట్ సెటప్స్లో లుక్స్లో లుక్ టెక్స్ కానీ రిహర్సల్స్ డైలెక్ట్ రిహర్సల్స్ కానీ మొత్తం ఎక్స్ప్రెషన్ అన్నీ వి మేడ్ షూర్ వీ వర్క్డ్ ఆన్ ఇట్ బిఫోర్ గోయింగ్ టు ద సెట్. సో అందుకే నాకు అంత ఛాలెంజింగ్ అనిపించలేదు. కానీ విత్ మైథాలజికల్ క్యారెక్టర్ దేవకన్య లుక్ ఉంది కదా, సో అది ఫిజికలీ చాలా స్ట్రైనింగ్. బికాజ్ నేను ఆల్మోస్ట్ 1 crore వర్త్ రియల్ జ్యువెలరీ వేసుకున్నాను మొత్తం లుక్కి. అండ్ అది మార్నింగ్ నుంచి నైట్ వరకు అది ఫ్రమ్ 9 to 2, 9 to 12 అలా లాంగ్ షెడ్యూల్ చేయాలంటే ఇట్ వాజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్. అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్కి కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐ నెవర్ డిడ్ స్కిట్ ఆర్ డ్రామా ఆర్ ఎనీథింగ్ డ్యూరింగ్ స్కూల్ టైమ్. సో అలాంటి జానరే నాకు ఫస్ట్ టైం. సో అది కొంచెం ఛాలెంజింగ్ అని అనిపించింది. కానీ రిహర్సల్స్ చేశాం కాబట్టి ఇట్ వాజంట్ దట్ డిఫికల్ట్ ఫర్ మీ. అందరూ లైక్ ఎస్పెషలీ మా డైరెక్టర్ హీఈస్ వెరీ ఫ్రీ అండ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. సో చాలా టైం తీసుకుని వీ డిడ్ గ్రేట్ వర్క్. అండ్ ఇప్పుడు అంత బ్యూటిఫుల్ వచ్చిందంటే ఇట్స్ అవర్ విలియం సార్ డిఓపి హూ ఇస్ షోన్ అస్ సో బ్యూటిఫుల్లీ. సో యా, దట్ వాస్ ద ఛాలెంజింగ్ వన్ ఐ ఫీల్. బట్ అది కూడా టీమ్తో అంత ఈజీగానే చేసాం. తెలుగు చాలా బాగా మాట్లాడేస్తున్నారు. మీరు డబ్ చేశారా లైక్ మీ పోర్షన్స్ కిందలో? అంటే ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్. కానీ ఇది 4 క్యారెక్టర్స్కి 4 డిఫరెంట్ వేరియేషన్ ఉన్న యాక్సెంట్ కావాలి. సో అది కొంచెం డిఫికల్ట్. నేను ఈజీగా ఇప్పుడు యాక్చువల్లీ విశ్వంబరలో కూడా చేశాను, నాసామి రంగాలో కూడా ముందు చేశాను. కాబట్టి కానీ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఆ స్లాంగ్కి లాస్ట్ మినిట్లో చేంజ్ చేశారు నాసామి రంగాలో. బట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగులో డబ్బింగ్ చేసి. బట్ ఈ ఫిలంలో ఆ క్యారెక్టర్ వేరియేషన్కి వాయిస్ చాలా ఇంపార్టెంట్. సో ఆ వాయిస్ యాడ్ ఆన్ చేస్తుంది క్యారెక్టర్కి. సో ఐ ఫెల్ట్ దెర్ ఆర్ బెటర్ పీపుల్ టు డూ ఇట్. అట్ ద మూమెంట్ నో, బట్ ఫ్యూచర్ ఫిల్మ్స్లో డెఫినెట్లీ నేను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. దీపక్ గారు, can you take the mic? So first of all, this is look like a very big project. Being a producer, what challenges you faced and em cheptaru sir? Because 4 variations, 4 sets, all everything in like 4 times the budget. What challenge you faced means what you will say, sir? See, to be really frank, we didn't face too many challenges because the team which we are having is a fantastic technical team who are very, very experienced in what they are doing, including our director. He has given so many hits in the industry. This is his 11th movie and couple of hit movies he's already delivered. And our William, he's a finest technicians in Indian cinema. And our editor Ashik, our VFX supervisor Nirmal, everybody. See, the main thing is the preparation, right? So in any, if you take any business also, if you take preparations properly, then the end product will be good. So the same thing we did here because of the technical team and the strong technical team which we have, the product which you are seeing is there now. So not many challenges. All the very best, sir. Thank you so much, madam. Dushyant garu, one last question for you. So actually, this is your debut film. సో ఇందాక తెలుగు వాళ్ళ గురించి చెప్తూ చాలా బాగా చెప్పారు. తెలుగు ఆడియన్స్ లాంగ్వేజ్కి సంబంధం లేకుండా ఏ సినిమా అయినా సరే కంటెంట్ నచ్చితే బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పి. సో యు ఆర్ కమింగ్ హియర్ ఫ్రమ్ తెలుగు గత వైభవం తోటి. సో తెలుగులో మీరు ఒక యాక్టర్ని చూసి అడ్మైర్ అయ్యి నేర్చుకున్నాను, నేను ఆయన మూవీస్ బాగా చూశాను, ఇలా నేర్చుకున్నాను, హీజ్ ఇన్స్పిరేషన్ అని అనుకున్న తెలుగు హీరో ఎవరంటే హూ విల్ సే? అంటే నిజంగా చెప్పాలంటే నేను మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అన్ని మూవీస్ చూసాను, అన్ని లాంగ్వేజెస్లో చూస్తాను. కన్నడ చూస్తాను, తెలుగు చూస్తాను, తమిళ్ చూస్తాను, హిందీ, అన్ని లాంగ్వేజెస్లో ఏమైనా మంచి వర్క్ వస్తుందంటే అది నేను చూస్తాను. అది చూసినే నేను పెరిగాను. నాకు బికాజ్ ఐ లైక్ మైథాలజీ మోర్. నేను అక్కడ డాక్టర్ రాజ్ కుమార్ గారు, ఇక్కడ మన సీనియర్ ఎన్టీఆర్ గారు మూవీస్, అక్కడి నుంచి ఇప్పటి వరకు November 14th ఏమైనా ఒక కొత్త కుర్రాడికి మూవీ వస్తుందనే, వాళ్ళు ఏమైనా మంచి పని చేశారనే నేను వాళ్ళకు కూడా ఫ్యానే, వాళ్ళ మూవీ కూడా చూస్తాను. వాళ్ళతో ఏం పాజిటివ్ ఉంది అది ఐ వాంట్ టు ఇంబైబ్ ఇట్ అండ్ టేక్ దట్. దుష్యంత్ గారు, లాస్ట్ ప్రెస్ మీట్లో సినిమా టైటిల్ గత వైభవ, ఈసారి ఏమో గత వైభవం.
మార్చేశారు. వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో లాస్ట్ టైం మేము అక్టోబర్ 8th ఇక్కడ వర్ణమాల పాట రిలీజ్ చేయడానికి వచ్చాము. మీరందరూ ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ తెలుగు ప్రేక్షకులందరూ ఎలా యాక్సెప్ట్ చేశారో అదన్నీ చూసిన తర్వాత ఒక తెలుగు టైటిల్ లాగే అనిపించాలి, ఒక యాక్చువల్ తెలుగు సినిమా లాగే అనిపించాలని మేము డిసైడ్ చేసి అది గత వైభవ టైటిల్కి గత వైభవం లాగా మార్పాడి సార్. తెలుగులో మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది. స్టార్ హీరోస్ అందరూ ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంకరేజ్ చేస్తూ మంచి ప్రమోషన్స్ కూడా వస్తున్నారు. కన్నడలో ఎలా ఉంది, మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది అక్కడ? సార్ కన్నడలో ఆల్రెడీ మన డైరెక్టర్ సింపుల్ సునీ గారు 10 హిట్ కన్నడ సినిమా చేసిన పెద్ద డైరెక్టర్, స్టార్ డైరెక్టర్. అక్కడ ఆషికా గారు ఐ థింక్ ఇక్కడ ఒక 2-3 మూవీస్ చేశారు. అక్కడ ఐ థింక్ షీఈస్ డన్ 15 ఫిల్మ్స్ ఇన్ కన్నడ. వాళ్ళు కూడా చాలా పెద్ద స్టారే. అండ్ ఇంకా మన అక్టోబర్ 26th శివరాజ్ కుమార్ గారు ఒక సాంగ్, షిప్ సాంగ్ రిలీజ్ చేశారు కన్నడలో. వాళ్ళు ఒక 2 hours మన ఈవెంట్లో హీ సాట్ దేర్, హీ సా ద ఎంటైర్ ఈవెంట్, ఆల్ ద ఫుటేజెస్ ఆఫ్ ద ఫిల్మ్, హీ వాచ్డ్ ఇట్ అండ్ హీ వాజ్ లైక్, నాకు మూవీ చూపించండి, ఐ వాంట్ సీ ద ఫిల్మ్, యూ కాల్ మీ ఫర్ ద ప్రీమియర్ అని చెప్పారు. అలాగే మొన్న 2 days ముంద ట్రైలర్ మంత్రి మాల్ బెంగళూరులో కిచ్చా సుదీప్ గారు లాంచ్ చేశారు. వాళ్ళు కూడా రషెస్ అండ్ ద ఫుటేజ్ ఆఫ్ ద ఫిల్మ్ చూసి ఇదేమో చాలా పెద్దగా చేస్తున్నారు, కన్నడలో ఇంత పెద్ద బడ్జెట్కి ఇంత పెద్ద స్కేల్కి మూవీ చేస్తున్నారు అండ్ డిఫరెంట్ లాగా అనిపిస్తుంది, మే ద బెస్ట్ హ్యాపెన్ టు ద ఫిల్మ్ అని వాళ్ళు కూడా బ్లెస్ చేసి సపోర్ట్ చేశారు. సో కన్నడలో కూడా అన్ని స్టార్స్ సపోర్ట్ చేస్తున్నారు. గణేష్ సార్, యాక్చువల్లీ గోల్డెన్ స్టార్ గణేష్, మన ముంగారు మళేలాగా చాలా పెద్ద హిట్ సినిమా ఇచ్చిన గోల్డెన్ స్టార్ గణేష్ సార్ చూసి హీ వాజ్ మైండ్ బ్లోన్. అండ్ అలాగే శరణ్ సారు, ధృవ సర్జా గారు, ఇలాంటి అన్ని పెద్ద స్టార్స్ ఏమున్నారో దే ఆర్ ఆల్ సపోర్టింగ్ అండ్ దే రియలీ లైక్ ద ప్రోడక్ట్ అండి. దుష్యంత్ ఇయర్ అది పోస్టర్ చూస్తూ ఉంటే పైరేట్స్ ఆఫ్ కెరబియన్ లాగా ఉంది. ఇది కూడా ఏదో ఇంగ్లీష్ మూవీ టైటానిక్ ఏంటి, అది ఇన్స్పిరేషనల్ లేదా సినిమాలో కూడా అట్లనే ఉంటుందా? అంటే సినిమాలో ఒక వాస్కోడగామా ఇండియాకి సీ రూట్ డిస్కవర్ చేసిన ఒక ఎపిసోడ్ ఉంది సార్. అది ఒక ఫన్ లాగానే ట్రై చేశాము. ఇది మన డైరెక్టర్ సింపుల్ సునీ సార్కి ఫాల్టే, ఒక ఫన్ కామెడీ ఇలాంటి, ఇట్ ఈస్ అ వెరీ ఇట్స్ సిగ్నేచర్ స్టైల్. సో మీరు అది మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది సార్. అంటే ఆ సినిమాల ఇన్స్పిరేషన్ అది అట్లా ఉంది, పైరేట్స్ ఆఫ్ కెరబియన్ అంటే మూవీలోనే చెప్పాను సార్, అదేం ఇన్స్పిరేషన్ లేదా అని మూవీలోనే చెప్పాను సార్, మీరు చూడండి. విలియం గారు, ఆషికా గారు, ఐ థింక్ యువర్ వెరీ గుడ్ యాక్ట్రెస్, అది నా సామ్రాంగ్తో ప్రూవ్ అయింది. ప్లస్ ఇప్పుడు ఐ హెడ్ గుడ్ అబౌట్ యూ, అంటే రవితేజ సినిమాలో ఆషికా రంగనాథ్ చించేశారు అని నాకు కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు. అదే భర్త మహాజనులకు విజ్ఞప్తి, అందులో మీ క్యారెక్టర్ అదిరిపోయింది అని అన్నారు. థ్యాంక్ యూ సార్. అంటే ఐఎమ్ వెరీ గ్లాడ్ బికాజ్ నేను అమిగోస్తో కళ్యాణ్ రామ్ గారితో మైత్రి మూవీ మేకర్స్తో ఇంట్రొడ్యూస్ అయ్యాను తెలుగులో. అండ్ నెక్స్ట్ నాగార్జున గారితో నాసామేరంగా చేసి అందరూ వరాలు క్యారెక్టర్ని అంత ప్రేమించారు. సో అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా నాకు అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఎలాంటి క్యారెక్టర్ చేస్తారని అందరూ అడిగితే నేను కూడా ఆ రెస్పాన్సిబుల్గా మంచి క్యారెక్టర్స్ని చూస్ చేసి అండ్ మంచి టీమ్తో వర్క్ చేయాలని నేను అనుకున్నాను. సో తర్వాత విశ్వంబర అయింది చిరంజీవి గారితో, అండ్ ఇప్పుడు రవితేజ గారితో కూడా చేస్తున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్. నాకు కూడా అలాంటి క్యారెక్టర్స్ రాస్తున్నారు, డైరెక్టర్స్ ఆపర్చునిటీ ఇస్తున్నారు, ప్రొడ్యూసర్స్ కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు. వెరీ హ్యాపీ అండి. అంటే ఇప్పుడు ఈ కన్నడ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతుందంటే మీ మీదే ఎక్కువ హోప్స్ ఉన్నట్టున్నాయి దుష్యంత్ కన్నా. అంటే మీరే పాపులర్ కదా ఇక్కడ. అంటే టీం అందరూ అనుకున్నారు, అంటే తెలుగులో ఇప్పుడు 2-3 ఫిల్మ్స్ చేశాను కాబట్టి
జనాలు ఇక్కడ కూడా చూస్తారు. ఓకే, ఆశిక ఒక జస్ట్ హోప్, నేను ఒక హోప్లా ఉన్నాను, కాన్ఫిడెన్స్ తెలీదు కానీ హోప్లాగా ఉన్నాను. మాకు ఈ స్క్రిప్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అండి, అంటే ఇట్స్ ఇస్ సో గుడ్ దట్ మేమందరూ ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చి, అండ్ నాగార్జున గారు కూడా టీజర్ ట్రైలర్ చూసి ఇది బాగుంది, ఇది ఏదో డిఫరెంట్గా ఉంది అని మేము కూడా అప్రోచ్ అవ్వాలంటే అలాంటి స్క్రిప్ట్ ఉండాలి. సో ఆ కాన్ఫిడెన్స్ మీద సార్ కూడా వచ్చారు, అండ్ వీఆర్ ఆల్ సిట్టింగ్ విత్ ద సేమ్ కాన్ఫిడెన్స్. ఇది మంచి స్క్రిప్ట్, ఇలాంటి స్క్రిప్ట్ చాలా కొత్తగా ఉంది, అండ్ తెలుగు ఆడియన్స్కి చాలా టైం అయింది ఒక మంచి పీరియాడిక్ టైమ్లెస్ లవ్ స్టోరీ వచ్చి. సో ఇది డెఫినెట్లీ ఆ బిల్కి ఫిట్ అవుతుందని మన నమ్మకం. డైరెక్టర్ గారు విలియం గారు అంటే 4 జనరేషన్స్ కవర్ చేశారు కదా, ఏ జనరేషన్కి బాగా మీరు అంటే యాజ్ ఏ డిఓపిగా హీరో హీరోయిన్ చూపించేటప్పుడు బాగా ఇది బాగా కష్టంగా అనిపించింది అని ఏ జనరేషన్? అలా కాదు, యాక్చువల్లీ నాకు ఒక ఫిల్మ్స్ 4 డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది కదా, 4 ఫిల్మ్స్ అలాగే అనిపించింది. అంటే అన్ని అలా కాబట్టి డిఫరెంట్స్ గెటప్ అది డైరెక్టర్ గారు దట్ పోర్చుగల్ పార్ట్ కష్టం వచ్చింది. బట్ అన్ని డిఫరెంట్ మేకప్లో చాలా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ చాలా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అలాగే పెట్టి 1970s అలాగే అంటే ఆ పీరియడ్స్కి మ్యాచ్ చేశాను. సో దట్ వాజ్ ఎ వెరీ బిగ్గెస్ట్ టాస్క్. సో అది సెట్ ఇట్ వాజ్ నాట్ అ సెట్ కదా, సో ఇట్ వాజ్ అ రియల్ లొకేషన్. ఆ బోట్ మీద నిల్చున్నదే చాలా కష్టం. సో దాంట్లో ఆ గింబల్ పట్టుకొని ఆ లైటింగ్ ఎక్కడ విండ్ ఎక్కడ వెళ్తుంది, లైటింగ్ ఎక్కడ, అది ఫాలో చేసి ఇట్ వాజ్ మోర్ ఆఫ్ విలియం సర్స్ వర్క్ ఫర్ ద పోర్చుగల్ ఎపిసోడ్, అండ్ చాలా కష్టపడ్డారు విత్ సార్, ఆల్ ద టెక్నీషియన్స్ ఆల్సో. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ టు షూట్ దట్. సార్ డైరెక్టర్ సార్ Director sir is missing today because of pre-commitment. Sorry. ఓకే సారీ. Please take ask ma'am. సో ఇప్పుడు బాహుబలి అండ్ కాంతారా ఇలాంటి పీరియాడిక్ ఫిల్మ్స్ వల్ల క్రేజ్ అనేది పీరియాడిక్ ఫిల్మ్స్ చాలా ఉంది. సో ఐ వాంటెడ్ టు ఆస్క్, ఆర్ యూ ట్రైంగ్ టు యూజ్ దట్ పీరియాడిక్ ఫ్యాన్స్ యునో ఆ క్రేజ్ని, you wanted to include that in the film so that you will get that craze, or you wanted to use it as a tool, or this movie is really periodic, it has adi kavali deeniki avasaramani anukunnara? See, this script itself is a different script. You might have a reference of few films, but as everybody knows, we started this script I think 3 or 4 years back itself, right? And Kantara released after that one. So, and in our movie, there's a lot of reference for Sanatana Dharma and 3 other layers also. So it's not about keeping any other reference, but it's our own script. And sorry. So whether we are encashing on the, that's what you're asking, right? Whether we are encashing Not on criticizing, but I just want to know that what's your మీ విజన్. దిస్ ఇస్ ప్యాషనేట్తో వి రోట్ ఎ పీరియాడిక్ ఫిల్మ్ అనేది ఐ వాంట్ టు లిజన్. అంటే ఇట్ ఈస్ నాట్ టు ఎన్కాష్ ఆన్ ద ఆన్ గోయింగ్ ట్రెండ్ అండి. ఇది ఈ స్టోరీ రాసి చాలా టైం అయింది, డైరెక్టర్ రాసి ఒక 4-5 years అయింది. కానీ టుక్ ఇట్స్ ఓన్ టైమ్. వీ స్టార్టెడ్ షూటింగ్ 3 years ago, అండ్ బికాజ్ వీ షాట్ ఫర్ మోర్ దెన్ 100 days అండి. And there's about 1 hour of CG graphics, VFX work in the film. So it took its own time to release. Kani, it's the script. It was not made because idi ippudu this is going on, idi trend lo undi, okay emo rasamo, we'll get some workout avutundi ani alaga rasina script ledu. It was the script that took all of it. All the best. దుష్యంత్ గారు. యా హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్, చూడడానికి చాలా బాగుందన్నమాట. అండ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి బేసిక్గా. సో విచ్ కాస్ట్యూమ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్? కంఫర్ట్ అంటే సో కంఫర్ట్ అంటే యాక్చువల్లీ కోస్టల్ రీజన్కి ఒక 20th centuryకి ఉంది కదా, అది మన స్టైల్కి మన నేటివిటీకి కాస్ట్యూమ్స్.
అన్ని కాస్ట్యూమ్స్ వర్షిణి జానకిరామ్ పేరుకి ఒక డిజైనర్, ఒక స్టైలిస్ట్ బెంగళూరులో. సో షీ హెస్ స్టైల్డ్ ఫర్ బోత్ మై సెల్ఫ్ అండ్ ఆశిక గారు. అండ్ ఫర్ ది అదర్స్ దయానంద్ పేరుకి ఇంకొక కాస్ట్యూమర్ చేశారు. సో దట్ వాజ్ మోర్ కంఫర్టబుల్. ఆర్ యూ ఫీలింగ్ వెరీ నర్వస్? ఎందుకంటే 14th చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి దీంతో పాటు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏం ట్రైలర్కి రెస్పాన్స్ వచ్చిందో ఈ రెస్పాన్స్ వీ ఎక్స్పెక్టెడ్ ఫర్ ద ఫిల్మ్కి ఏం రెస్పాన్స్ వస్తుందని మేము అనుకున్నామో ఆ రెస్పాన్స్ ట్రైలర్కి ఇట్ ఈస్ కమ్ ఫర్ ద ట్రైలర్ ఇట్ సెల్ఫ్. సో వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ నౌ అబౌట్ ద ఫిల్మ్. ఎందుకంటే మేము చూసాము మూవీ ఎంత బాగా వచ్చింది మాకు తెలుసు. అండ్ ఐ థింక్ ప్రాబబ్లీ టు సీ ఆల్ ఆఫ్ యూ, మీకు అందరికీ ఒక క్షీరసాగర మదనము, ఒక దేవలోక, ఒక షిప్ పైరేట్ ఇది కనపడుతుంది. కానీ ఆ మూవీలో ఒక ఎమోషన్ ఏముందో అది దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ థింక్ టు బ్రింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్ ఇదన్నీ కావాలి. కానీ టు ఎంజాయ్ ద ఫిల్మ్ ఆ ఎమోషనే మెయిన్ ఆస్పెక్ట్ అండి. దుష్యంత్ గారు. సో ఇన్ తెలుగు ప్రైమ్ షో ఈజ్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు. సో వాళ్ళ హనుమాన్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎస్వైజీ మూవీ కూడా ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్నారు. కన్నడలో బిల్లారంగ భాష పేరుకి ఒక పెద్ద సినిమా కిచ్చ సుదీప్ సార్తో చేస్తున్నారు. సో దే ఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు ఇన్ అ వెరీ వైడ్ స్కేల్. So we are confident that it will do well. Gatha Vaibhavam will do well in Telugu states also. దుష్యంత్ గారు, హియర్ ట్రైలర్ వాజ్ గుడ్. అపార్ట్ ఫ్రమ్ గత వైభవం, మీరు సైడ్ నుంచి చూడటానికి యోయో హనీ సింగ్ లాగా కనిపిస్తున్నారు. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్షిప్ ఆర్ బాండింగ్ విత్ యోయో హనీ సింగ్ ఆర్? సార్ వాళ్ళ సాంగ్స్ విన్నాను సార్, అంతే. బట్ చూడటానికి సడన్గా చూసి అదేంటి యోయో హనీ సింగ్ వచ్చారని అన్నట్టు అనిపించింది. బట్ సార్ అది కాంప్లిమెంట్ కదా సార్? కాంప్లిమెంట్ అంటే ఓకే సార్. సార్ హీఈస్ ఇంటర్నేషనల్ స్టార్ అంటే ఓకే సార్, మీరు కూడా మంచి యాక్టర్ కాబట్టి వై నాట్ అంటే మీరిద్దరు ఏమైనా బ్రదర్స్ ఏమో అన్నట్టు అనిపించి అడిగాను నేను. సో గత వైభవం మూవీని ఈ 14th రిలీజ్ చేస్తున్నారు మీరు. సో 14th మల్టిపుల్ ఫిలిమ్స్ ఉన్నాయి. సో వై షుడ్ వి చూజ్ గత వైభవం అంటే ఏం చెప్తారు? అంటే తెలుగు ప్రేక్షకులు ముందు నుంచి మీరు చూస్తే దే ఆల్వేస్ సపోర్టెడ్ గుడ్ ఫ్యాంటసీ ఫిల్మ్స్, గుడ్ ఫిల్మ్స్ విత్ ఎమోషన్స్, సో అండ్ పీరియడ్ ఫిల్మ్స్. ఇదన్నీ ఒకే మూవీలో ఉంది. సో దెర్ ఇస్ పీరియడ్, దెర్ ఇస్ డ్రామా, దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ రామ్-కామ్, దెర్ ఇస్ mythology, దెర్ ఇస్ ఫ్యాంటసీ, దెర్ ఇస్ ఫిక్షన్, దెర్ ఇస్ యాక్షన్. సో ఆల్ ఆఫ్ దిస్ ఒకే మూవీలో ఉంది. సో ఇట్ ఈస్ లైక్ అ ప్రాపర్ ఫ్యామిలీ ప్యాకేజ్ అండి. ఇక్కడ చిల్డ్రన్స్ డేకి వస్తున్నాము, విత్ ఫ్యామిలీ పీపుల్ కెన్ వాచ్ దిస్ ఫిల్మ్. దుష్యంత్ గారు సార్, మరే ఇది 14th రిలీజ్ అవుతుంది కదా, November 14th ఈజ్ ఏ చిల్డ్రన్స్ డే. పిల్లలు చూడకూడదా, పెద్దవాళ్ళు చూడాలా ఏంటి? ఆ రోజు రిలీజ్ చేశారు సార్. అందరూ చూడొచ్చు సార్. సార్ మీకు ఐ థింక్ యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్ సార్, చాలా ఆల్ స్మాల్ కిడ్స్ దే వాంట్ టు వాచ్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఎందుకంటే దిస్ ఫ్యాంటసీ ఏమో కొత్త వర్డ్ చూడడానికి దే ఎంజాయ్డ్. సో గత వైభవాలో కూడా ఫ్యాంటసీ ఉంది. దిస్ అ న్యూ వర్డ్, కంప్లీట్గా ఒక కొత్త వర్డే క్రియేట్ చేశాము గత వైభవాలో. సో ఐ థింక్ చిల్డ్రన్ విల్ లవ్ ఇట్ సార్. పీపుల్ విల్, ఎస్పెషలీ కిడ్స్ విల్ లవ్ ఇట్. ఒక టైటిల్ ప్రకారం చూస్తే గత వైభవం, ప్రజెంట్ డే కంటే గతం ఈజ్ బెటర్, గోల్డెన్ డేనా? అదేంటి జస్టిఫికేషన్? గతం ఈజ్ వైభవం అంటే ప్రజెంట్ నాట్ వైభవం. ఇదేది సార్? గత అంటే ఇట్ ఈస్ ఓల్డ్, మీకే తెలుసు. సో ఇట్ ఈస్ టూ పీపుల్ కలిసి వాళ్ళు పునర్జన్మలో ఏమైంది అది దే స్టార్ట్ డిస్కసింగ్, అదే సినిమా సార్, అంతే. దుష్యంత్ గారు, ప్రజెంట్ కూడా వైభవం ఉంది సార్, అదన్నీ కనెక్టెడ్ కదా. పునర్జన్మ కథ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ప్రజెంట్ డే, అందుకే ప్రజెంట్ డే కూడా వైభవం ఉంది. అండ్ ఇదన్నీ కనెక్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఏమి అని ఆ క్వశ్చన్ ఆడియన్స్ విల్ స్టార్ట్ ఆస్కింగ్. ఓకే అదన్నీ అయింది, ఇప్పుడు ఏమి నెక్స్ట్ ఏమి అని. సో దట్ విల్ స్టే దర్ టిల్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. దుష్యంత్ గారు. సో
దిస్ ఇస్ ఫస్ట్ ఫిలిం ఆఫ్ యూర్స్ అండ్ రూటెడ్ ఫిలిం కంప్లీట్గా కూడా అండ్ పీరియాడిక్ డ్రామా. సో ఫస్ట్ సినిమా మైట్ బి సంథింగ్ లైక్ కమర్షియల్ ఆర్ అదర్, బట్ ఈ సినిమా ఈజ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్ రావడం అంటే ఫస్ట్ సినిమా. సో వాట్ ఈజ్ యువర్ టాస్క్, అంటే ఎందుకు ఈ సినిమా చూస్ చేసుకున్నారు? సార్ నాకు ఒక యాక్టర్ లాగా, ఒక ఆర్టిస్ట్ లాగా కనపడాలి అని నా ఇష్టం అది. సో ఈ సినిమాలో ఒక 4 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒక రాక్షసాల క్యారెక్టరు, ఒక వాస్కోడ గామాతో ఒక పోర్చు పెరికి ఒక క్యారెక్టరు, ఇంకొక కంబళ వీర అంటే బుల్ రేస్ సార్ ఆ క్యారెక్టర్, అక్కడ ఒక డీప్ రూటెడ్ లవ్ స్టోరీ. సో ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ క్యారెక్టర్, అక్కడ కొంచెం కేర్లెస్, కొంచెం ఇన్నోసెంట్ అలా క్యారెక్టర్. సో 4 క్యారెక్టర్స్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్ డెప్తే డిఫరెంట్. దిస్ అ డిఫరెంట్ క్యారెక్టర్ ఆర్క్ టు ద ఫర్ ఆల్ ద 4 క్యారెక్టర్స్. సో 4 క్యారెక్టర్స్లో కూడా డిఫరెంట్ లాంగ్వేజ్, భాషా ప్రయోగాలు, భాష యాక్సెంట్, ఇదన్నీ డిఫరెంట్ ఉన్నాయి సార్. సో ఇదన్నీ ఒకే మూవీలో చేస్తే ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఫిల్మ్స్లో కూడా ఆడియన్స్ కూడా ఓకే దిస్ ఫెలో కెన్ యాక్ట్ అని చూస్తారు. సో వెన్ యూ కెన్ యాక్ట్, వెన్ యూర్ అ గుడ్ ఆర్టిస్ట్ సార్ మేము ఆల్రెడీ చూసాం సార్, ఒక మంచి ఆర్టిస్ట్ లాగా ఇఫ్ వీ ఆర్ సీన్ యాజ్ అ గుడ్ ఆర్టిస్ట్, పీపుల్ విల్ లవ్ అండ్ రెస్పెక్ట్, అది డిఫరెంటే సార్. సో ఐ వాంటెడ్ దట్ లవ్ అండ్ రెస్పెక్ట్, అందుకే ఈ స్క్రిప్ట్ సార్. ఆషికా గారు, డైరెక్టర్ సార్. ఆషికా గారు, సో డైరెక్టర్ సార్. ఆషికా గారు, మీరు అంటే యూ డిడ్ దిస్ వన్ ఈజ్ లైక్ పీరియాడిక్ డ్రామా అండ్ విశ్వమవర ఈజ్ లైక్ mythology and out and out commercial films you did. But what is that one character you wanted to portray? Means the role you wanted to choose, your dream role or kind of character? అంటే ఇలాంటి క్వశ్చన్ ముందు కూడా అడిగితే యూజువలీ ఆర్టిస్ట్ చెప్తారు ఓకే పీరియాడిక్ క్యారెక్టర్ చేయాలి, మైథాలజికల్ క్యారెక్టర్ చేయాలని. సో నేను కూడా అన్నాను, నేను ఒక పీరియాడిక్ క్యారెక్టర్ చేయాలి, మైథాలజికల్ క్యారెక్టర్ చేయాలని చాలా టైమ్స్ ముందు చెప్పాను. కానీ ఈ సినిమాలో అన్నీ అయిపోయింది. నాకు మైథాలజికల్ క్యారెక్టర్ చేయాలనేది అదొక ఆపర్చునిటీ. అన్ని సినిమాలో యూజువలీ వీ వోంట్ గెట్ దట్ ఆపర్చునిటీ. సో ఇది ఈ ఫిలంలో దొరికింది. అండ్ ముందు ఏ డిఫరెంట్గా ఉన్న క్యారెక్టర్స్, ఎక్సైట్ చేసిన క్యారెక్టర్స్ ఏం వస్తే నేను ఐఎమ్ ఓపెన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఆర్టిస్ట్ అంటే అన్ని క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. సో I've almost ticked all the characters with this film itself. I would love to see and explore more and more later. But trailer looks promising and all the very best. Thank you. One last question, hi Ashika. నేను ఇంతకు ముందు మనం వర్ణమాల సాంగ్ రిలీజ్ ఈవెంట్లో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. అదేంటంటే ఈ 4 క్యారెక్టర్స్లో మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది అని చెప్పేసి. అప్పుడు ఇండిపెండెన్స్ డే ఎరాకి సంబంధించిన క్యారెక్టర్ అన్నారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ అప్పుడు నేనైతే యాక్చువల్గా అనుకున్నాను మీరు క్వీన్గా అని చెప్తారు, ఎందుకంటే లేడీస్కి జ్యువెలరీ అలా ఇష్టం కదా అని అనుకున్నారు. మీరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అంటే ఇప్పుడు కూడా నాకు అదే క్యారెక్టరే ఫేవరెట్ అండి. ఆ కోస్టల్ లైన్లో జరిగే స్టోరీనే నాకు ఫేవరెట్. ఛాలెంజింగ్ అండ్ కొంచెం డిఫికల్ట్ అనిపించిన క్యారెక్టర్ దేవకన్య లుక్. కానీ నాకు ఫేవరెట్ ఇప్పుడు కూడా కోస్టల్ లైన్ మంగళ అనే క్యారెక్టర్, ఆ వర్ణమాలలో వచ్చిన క్యారెక్టరే ఇప్పుడు కూడా ఫేవరెట్. హాయ్ దుష్యంత్, నాకు మీరు మాట్లాడుతుంటే నాకు కూడా ఒక విషయం గుర్తొచ్చింది. మా డాడీ కూడా పొలిటికల్, మా ఏరియాలో కొంచెం స్ట్రాంగ్. సో ఎవరైనా అడిగితే నేను ఫార్మర్ అని చెప్పుకునేదాన్ని సేమ్. సో ఈ సినిమాకి ఎలాంటి వైభవం లభిస్తుందని అనుకుంటున్నారు? ఫస్ట్ కాపీ చూసుకొని ఉంటారు కదా మీరు, ఎలాంటి వైభవం లభిస్తుంది అనుకుంటున్నారు? సార్ అంటే మేడం యాక్చువల్లీ ఈ దేవలోక కథ ఐ కెన్ షో ఇట్ ఎనీవేర్ ఇన్ ఇండియా. అండ్ వాస్కోడ గామా ఇండియాకి వచ్చిన ఆ ఎపిసోడ్ ఇండియాలో ఎక్కడ కూడా చూస్తే కనెక్ట్ అవుతారు. అలాగే ఇండిపెండెన్స్ ఎరాకి ఒక లవ్ స్టోరీ, డీప్ రూటెడ్ లవ్ స్టోరీ ఏముందో, లవ్ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్. అండ్ ఈ స్క్రిప్ట్ ఇట్స్ ఎ యూనివర్సల్ స్క్రిప్ట్. సో మీరు ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ విల్ హ్యాపెన్ టు గత వైభవ, ఐ కెన్ ఓన్లీ టెల్ యూ దట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు గత వైభవ. సో ఈజ్ ఇట్ ఓన్లీ ఇన్ కన్నడ అండ్ తెలుగు అది కూడా తెలీదు, ఎందుకంటే యూనివర్సల్ సబ్జెక్టు, దిస్ కెన్ గో ఎనీవేర్.
ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ టు ద టీమ్ ఆఫ్ గత వైభవం. మీ ప్రతి ఆన్సర్లోనూ మీ క్లారిటీ, మీ ప్యాషన్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో అది రేపు స్క్రీన్ పైన కూడా ట్రాన్స్లేట్ అయ్యి మేము అందరం ఎంజాయ్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ చేస్తామని అనుకుంటూ ఉన్నాము. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎ బిగ్ సక్సెస్ ఆన్ November 14th. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ గత వైభవం. మిస్ అవ్వకుండా థియేటర్స్లో బిగ్ స్క్రీన్ పైన సినిమాని చూసి అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ November 14th.